సముద్రం చూడ్డానికి ఎంత ప్రశాంతంగా, ఎంత అందంగా ఉంటుందో కదా. కాని ఆ నీలి లోతుల్లో మన ఊహకు కూడా అందని కొన్ని ప్రమాదాలు దాగి ఉంటాయి. ఈరోజు మనం అలాంటి ఒక ప్రాణాంతకమైన రహస్యం గురించే తెలుసుకోబోతున్నాం. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇంత పెద్ద పెద్ద షిప్పులు లేటెస్ట్ టెక్నాలజీతో కట్టినవి కూడా చిన్న చిన్నగా కనిపించే కెరటాలకి ఎలా బోల్తా పడతాయి? అసలిది ఎలా సాధ్యం? దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ మిస్టరీని సాల్వ్ చెయ్యాలంటే మనం ముందు కొన్ని బేసిక్ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ అర్థం చేసుకోవాలి. అదేంటంటే, నీళ్ల మీద ఒక షిప్ అస్సలు ఎలా కదులుతుంది? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన పదం ఉంది. అదే సహజ రోల్ వ్యవధి. ఇంగ్లీష్లో అయితే న్యాచురల్ రోల్ పీరియడ్ అంటారు. అంటే ఏంటంటే, ఒక షిప్ని పక్కకి వంచి వదిలేశారనుకోండి, అది అటూ ఇటూ ఊగుతుంది కదా. అలా ఒకవైపు నుంచి మరోవైపుకు ఊగడానికి పట్టే టైము ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అది ఎంత గట్టిగా ఊగినా, ఎంత నెమ్మదిగా ఊగినా ఆ టైం మాత్రం అస్సలు మారదు. ఇది సరిగ్గా ఎలా ఉంటుందంటే, ఒక లోలకంలాగా అన్నమాట. మన పాతకాలపు గోడ గడియారాల్లో ఉంటుంది కదా, ఆ లోలకం పెద్దగా ఊగినా చిన్నగా ఊగినా ఒక స్వింగ్కి పట్టే టైం ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది సేమ్ అలాంటిదే. నమ్మశక్యంగా లేకపోయినా నీళ్లల్లో అటూ ఇటూ దొర్లే ఒక పెద్ద ఓడ కూడా ఒక జైంట్ లోలకం లాంటిదే. దాని దొర్రుల మధ్య టైం కూడా ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉంటుంది. దీన్నే మనం న్యాచురల్ రోల్ పీరియడ్ అని పిలుస్తున్నాం. ఒక ఉదాహరణ చెప్పాలంటే, సుమారు 250 మీటర్ల పొడవున్న ఒక పెద్ద షిప్కి ఈ న్యాచురల్ రోల్ పీరియడ్ దాదాపు 30 సెకండ్లుండొచ్చు. అంటే అది ఒక పక్క నుంచి మరో పక్కకి పూర్తిగా దొర్లడానికి ఏకంగా 1/2 నిమిషం పడుతుందన్నమాట. సరే, ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. ఇదొక ట్రాప్ లాంటిది. 2 వేర్వేరు రిథమ్స్ అంటే లయలు ఒకదానితో ఒకటి కలిస్తే ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ మనం 2 రకాల లయల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకటి, ఇందాక మనం చెప్పుకున్న షిప్ యొక్క స్వంత రిథం, అదే సహజ రోల్ వ్యవధి. ఇక రెండోది, షిప్ని వచ్చి ఢీకొట్టే కెరటాల రిథం, అంటే ఒక కెరటం తర్వాత మరో కెరటం రావడానికి పట్టే సమయం. ఇప్పుడు ఈ 2 ఒకదానికొకటి చాలా డేంజరస్గా కలవబోతున్నాయి. సో అస్సలు పాయింట్ ఏంటంటే, కెరటాలొచ్చే టైమింగ్ షిప్ దొర్లే టైమింగ్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అనే ఒక ఫిజిక్స్ ఫినామినా మొదలవుతుంది. సింపుల్గా చెప్పాలంటే, ప్రతి కెరటం ఆ షిప్ దొర్రును ఆపడానికి బదులు దానికి ఇంకాస్త ఎనర్జీ ఇచ్చి ఇంకా ఇంకా పెద్దగా దొర్లేలా చేస్తుంది. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, ఒక కెరటం వచ్చి షిప్ని పక్కనుంచి కొడుతుంది. అప్పుడు షిప్ సహజంగానే దొర్లడం మొదలుపెడుతుంది. అది ఒకవైపుకు పూర్తిగా దొర్లి మళ్ళీ వెనక్కి రావడం స్టార్ట్ చేసే టైంకి సరిగ్గా అదే టైంకి మరో కెరటం వచ్చి దాన్ని ఇంకా గట్టిగా తోస్తుంది. అంతే, ఇలా ప్రతి కెరటంతో ఆ దొర్లు కంట్రోల్ తప్పి విపరీతంగా పెరిగిపోతుంది. ఇందులో భయపడాల్సిన విషయమేంటో తెలుసా? ఈ భయంకరమైన పరిస్థితికి కారణమయ్యే కెరటాలు చూడ్డానికి చాలా మామూలుగా, అసలు ప్రమాదమే లేనట్టు కనిపిస్తాయి. సముద్రంలో దాగి ఉండే ప్రమాదమంటే ఇదే మరి. ఓకే, ఇప్పటి వరకు మనం ఒక రకం ప్రమాదం గురించి చూశాం. ఇప్పుడు రెండోది. ఇది ఇంకాస్త కాంప్లికేటెడ్, ఇంకా సూక్ష్మమైనది. అందుకే ఇది ఇంకా డేంజరస్ కూడా. నిపుణులు కూడా ఏమంటారంటే, సింక్రనస్ రోలింగ్ కంటే కూడా ప్రమాదకరమైనది ఇంకొకటి ఉంది. అదే పారామెట్రిక్ రోలింగ్. దీని వెనుకున్న కారణం వింటే మనం అస్సలు ఊహించలేం. ఇందులో విచిత్రం ఏంటంటే, ఈ డేంజరస్ రోలింగ్ అనేది షిప్కి పక్కనుంచి వచ్చే కెరటాల వల్ల కాదు, షిప్కి స్ట్రెయిట్గా అంటే ముందు నుంచి గాని వెనక నుంచి గాని వచ్చే కెరటాల వల్ల జరుగుతుంది. వినడానికి వింతగా ఉంది కదా, కానీ ఇది ఎలా సాధ్యమో చూద్దాం. ఒక షిప్ ముందు భాగం, వెనక భాగం కొంచెం సన్నగా షార్ప్గా ఉంటాయి. కెరటం యొక్క పైభాగం అంటే క్రెస్ట్ ఈ 2 భాగాల కింద ఉన్నప్పుడు షిప్ నీళ్లలోకి కొంచెం కిందికి వెళ్తుంది. దీనివల్ల దాని సెంటర్ ఆఫ్ బయోయెన్సీ అంటే నీటిలో తేలే శక్తి కేంద్రం పైకి జరుగుతుంది. సరిగ్గా దీనికి ఆపోజిట్గా కెరటం యొక్క క్రెస్ట్ షిప్ మధ్యలో ఉన్న వెడల్పైన భాగం కిందకు వచ్చినప్పుడు షిప్ పైకి లేస్తుంది. అప్పుడు దాని సెంటర్ ఆఫ్ బయోయెన్సీ కిందకు దిగుతుంది. సో ఈ సెంటర్ ఆఫ్ బయోయెన్సీ ఇలా లయబద్ధంగా పైకి కిందికి కదలడం వల్ల షిప్ యొక్క స్టెబిలిటీ టెంపరీగా మారుతూ ఉంటుంది. ఈ చిన్న అస్థిరత చాలు షిప్లో ఒక చిన్న దొర్లు మొదలవ్వడానికి. ఒకవేళ ఆ దొర్లు యొక్క టైమింగ్ కూడా
కెరటాల లయతో సింక్ అయితే ఇక ప్రమాదం మొదలైనట్టే. మరి ఈ పారామెట్రిక్ రూలింగ్ ప్రమాదం ఏ షిప్లకు ఎక్కువగా ఉంటుంది అని అడిగితే ముఖ్యంగా విశాలమైన వంపు తిరిగిన ముందు వెనుక భాగాలు ఉండే మోడర్న్ షిప్స్ అంటే పెద్ద పెద్ద కంటైనర్ షిప్పులు, కార్లను తీసుకెళ్లే క్యారియర్లు, వీటికి ఈ రిస్క్ చాలా ఎక్కువ. ఎందుకంటే వాటి డిజైనే అలా ఉంటుంది. సరే, ఈ 2 ప్రాణాంతకమైన ట్రాప్స్ గురించైతే తెలుసుకున్నాం. మరి వీటి నుంచి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉందా? లక్కీగా ఉంది. అనుభవం ఉన్న నావికులకు ఈ ప్రమాదాల నుండి ఎలా బయటపడాలో బాగా తెలుసు. ఈ ప్రమాదకరమైన దొర్లు నుంచి బయటపడటానికి వాళ్ళు మెయిన్గా 3 పనులు చేస్తారు. 1 షిప్ వెళ్తున్న డైరెక్షన్ని మార్చడం, 2 స్టెబిలైజర్స్ అనే ఎక్విప్మెంట్ని వాడటం, లేదా 3 షిప్ స్పీడ్ని మార్చడం. ఇలా చేయడం వల్ల ఆ డేంజరస్ రిథమ్ బ్రేక్ అవుతుంది. అయితే ఇక్కడో చిన్న కాని చాలా ముఖ్యమైన తేడా ఉంది. పక్కనుంచి కెరటాలు వస్తున్నప్పుడు అంటే సింక్రోనస్ రూలింగ్లో స్పీడ్ మార్చడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ ముందు లేదా వెనుక నుంచి కెరటాలు వస్తున్నప్పుడు అంటే పారామెట్రిక్ రూలింగ్లో స్పీడ్ని మార్చడం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ తేడా తెలియడం నావికులకు చాలా చాలా ముఖ్యం. సో ఫైనల్గా మనం దీన్నుంచి ఏం నేర్చుకున్నాం? ఎంత గొప్ప టెక్నాలజీ ఉన్నా సరే దాన్ని వాడే మనిషికి సరైన జ్ఞానం ఉండటం అంతకంటే ముఖ్యం. చివరిగా చెప్పాలంటే ఒక షిప్కి అసలైన సేఫ్టీ ఫీచర్ దాని ఇంజిన్ పవరో స్టీల్ క్వాలిటీనో కాదు, దాన్ని నడిపే నావికుల నాలెడ్జ్. సముద్రంలో దాగి ఉన్న ఈ శక్తుల గురించి వాళ్లకు తెలుసు కాబట్టే కరెక్ట్ టైంలో రియాక్ట్ అయ్యి ప్రమాదాన్ని ఆపగలరు. సముద్రంలో లాగే మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో కూడా మన కంటికి కనిపించని, మనం అర్థం చేసుకోవడానికి ఎదురుచూస్తున్న ఇలాంటి శక్తులు ఇంకెన్నో ఉండొచ్చు కదా. ఒక్కసారి ఆలోచించండి.